నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి అనే నవలను వినేద్దామండి. ఇప్పుడు ధారావాహికంలోని మొదటి భాగాన్ని వినేద్దాం సఖులు. ప్రపంచంలో ఎటు చూసినా ఎక్కడ చూసినా సంతోషం తాండవిస్తోంది. ఒక్క తన జీవితంలోనూ తన చుట్టూను మినహా అనిపించింది నందగోపాల్కి. తన స్నేహితులందరూ ఆనందంగా వేస్తున్న గెంతులు, సృష్టిస్తున్న కోలాహలము చూసి, ఒరే పరీక్షల మాటకేం కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసేయాలి అని ఒకరంటే, నేను ముందు మావయ్య గారి ఊరెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్తాను అని ఇంకొకరు, నేను మా అక్కగారి ఊరెళ్ళి అక్కడే పొలాల్లో కూర్చుని ప్రశాంతంగా చదువుకుంటాను అని మరొకరు, నేను ట్రైనో బస్సో ఏది ముందు దొరికితే అది ఎక్కి విమానంలో ప్రయాణించగల స్తోమత లేదు కనుక వెళ్ళి ఇంటి దగ్గర వాలకపోతే మా అమ్మ నిద్రాహారాలు మాని మంచం ఎక్కిస్తుంది, తన గారాల కొడుకు ఏమైపోయాడో అని. ఇక మా నాన్న ఏదో ఒక రైలు ఎక్కి ఇక్కడికి వచ్చేస్తాడు అని ఇంకో అబ్బాయి అంటున్నాడు. అందరి వదనాల్లో ఆనందం తాండవమాడుతోంది. ఉత్సాహం వెళ్ళి విరుస్తోంది. నిస్పృహ నీరసాలు మినహా నా బతుకులో ఏమీ లేవు ఎందుకని? ఆలోచనలో ఉన్న నందగోపాలను స్నేహితుడు అడిగాడు. నందు, నువ్వెక్కడికి వెళ్తున్నావురా అని. నందు సమాధానం ఇచ్చే లోపుగానే అతడే అన్నాడు, ఇంకెక్కడికి పోతావులే, మీ ఊరే పోతావు, మాతాపితృభక్తుడు కదా, వెళ్ళు వెళ్ళు. అవును, అంతకంటే ఏం చేయగలను నిర్లిప్తంగా అన్నాడు చిన్న సూట్ కేసు సర్దుకుంటూ, తనలో తానే ఏడవలేని నవ్వు నవ్వుకుంటూ. నిజానికి తనకు అంతగా సర్దుకోవలసిన ఏమున్నాయి గనక, తాడు మీద జత బట్టలు, శరీరం మీద బట్టలు, తోవాలు, అంతేగా. స్నేహితుడు ఆ నవ్వును మరో విధంగా అర్థం చేసుకున్నాడు. ఈ మూర్ఖులకి నాలాగా సింపుల్గా బ్రతకటం రాదు కదా అనే కదా నవ్వుకుంటున్నావు. పోన్లే కానీ నాతో మా ఊరు రాకూడదు, సరదాగా గడపచ్చు, మా తోటలు, పొలాలు, కాలువ, ఓహ్ ఎంత బాగుంటాయని. అతని మాటలు పూర్తి కాకుండానే, అంతకంటే బాగుండే పల్లె పడుచులు అంటూ అర్ధోక్తిలో ఆపేశాడు మరొక యువకుడు విపరీతంగా నవ్వేస్తూ. సారీ రఘు, మీ అందరంత అదృష్టవంతుణ్ణి కాదు నేను, అతి సామాన్యుణ్ణి. ఇంటికి వెళ్ళాలన్నా సమస్యే, ఇల్లు చేరాక కూడా సమస్యలే, ఇవి మీకు అర్థం కావు అన్నాడు నందు పెట్టి మూస్తూ. పోవై, నీకు బ్రతకటం రాదు, మేము నేర్పినా నేర్చుకోలేవు. లోకంలో అందరూ ధనవంతులే కాదు సంతోషంగా ఉండేది. లౌక్యం లౌక్యం నేర్వాలోయ్, మీ అమ్మా నాన్నలకు ఆ తెలివేటూ లేదు. ఇక నువ్వు అలాగే ఆ ముసలాళ్ళలాగే బ్రతుకుతానంటే నీ ఇష్టం. ఇక భగవంతుడు కూడా నిన్ను మార్చలేడు నిశ్చయంగా అనేశారు స్నేహితులు. దారి పొడవునా ఇల్లు చేరే వరకు కూడా అవే మాటలు వెంటాడాయి నందగోపాల్ని. నిజమేనా? తన తల్లిదండ్రులు తెలివి తక్కువ వాళ్ళ? తెలివి అంటే ఎలా బ్రతకాలి? ఇంటి చుట్టుపక్కల వారు, ముఖ్యంగా జగన్నాథం గారు అదే మాట అంటారు. పేదరికం ఏదో తప్పు నేరం అయినట్లు నిందించి దూరంగా ఉంచుతారు తమను. ఎవరేమన్నా చెల్లించటము, బాధ చెందటము మాని చాలా రోజులైంది తన తల్లిదండ్రులు. కానీ తానే సరిపెట్టుకోలేడు. తనకు పేదరికం ఏవగింపుగానే ఉంది, బాధాకరంగానే ఉంది. అంత మాత్రాన ఏ అన్యాయ మార్గాన్ని అనుసరించలేడు. సమస్యల నిలయమైన ఆ స్వగృహం ఏ భగవంతుడి కృప వల్లనో స్వర్గంగా మారకూడదు, అదే ఆశలో జీవిస్తున్నాడు తాను. రోజు నిద్రపోయే ముందు భగవంతుణ్ణి అలాగే కోరుకుంటాడు. ఈ బాధాకర జీవితం ఒక దుస్వప్నంగా మిగిలిపోయి తెల్లవారుతూనే తాను సుఖమయ జీవనాన్ని అందించగల చక్కటి ఇంటిలో కళ్ళు తెరవాలని. ఆ ఆశలో నిద్ర పట్టే వరకు ఎన్నో సుఖ బాధాలహరులు కెరటం వేస్తూ ఉంటాయి. ఇలా ఆశల్లో జీవించడం అనేది అక్క కృష్ణ వద్ద నేర్చుకున్నాడు తాను. ఈ ఆశ లేకుంటే అసలు ప్రపంచమే ఉందిరా నందు. మనలాంటి వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరికీ ఆయువు పట్టు అన్న వస్త్రాల్లోనూ ధనధాన్యాల్లోనూ లేదురా, ఈ ఆశలోనే ఉంది. నిజ జీవితంలో లేని హాయిని సుఖాలని కనీసం తీయగా ఊహించుకుందాంరా నందు అంటుంది అక్క. తమ పేద గృహానికి అక్క ఉనికి ఎడారిలో నీటి చెలవ లాంటిది. అక్క తెలివైంది, శక్తి మేరకు ఉపాయంగా ఇంటిని నడిపించుకొస్తుంది. అయితే ఆమె వివాహపు వయోపరిధిని దాటిపోతుందనేది కూడా తల్లిదండ్రుల బాధల్లో సమస్యల్లో ఒకటి. సిమెంటు పోయి సగం సగం ఇటుకలు కూడా పోతున్న ఇంటి మెట్లెక్కుతూ ఒక క్షణం ఆగాడు నందు. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. గృహ వాతావరణం ఎప్పటిలా మామూలుగానే ఉంది.
ముందు గదిలో పాతకాలపు మంచం మీద మాసిన దుప్పటిపై అనారోగ్యంతో పడుకుని ఉన్న తండ్రి, వెనక గదిలో చదువుకుంటున్న అక్క, ఆ వెనుక వసారాలో బొగ్గుల కొంపటిపై వంట చేస్తున్న తల్లి, అందరూ అంతా వీధిలోకి కనిపించే చిన్న ఇల్లు. ఏరా వచ్చావు అన్నాడు అలికిడి విని కళ్ళెత్తి చూసిన దశరథరామయ్య. ఆ ఏం లేదు, 4 రోజులు సెలవులు వచ్చాయి అంటూ లోనికి నడిచాడు నందగోపాల్. అమ్మా నందు వచ్చాడు అని కృష్ణ అంటూ ఉండగానే అతడు వెళ్ళి తల్లికి ఎదురుగా గడప మీద కూర్చున్నాడు, పెట్టె పక్కన పెడుతూ. ఓసారి నిర్లిప్తంగా కొడుకు వంక చూసి తిరిగి తన పని చూసుకోసాగింది సుశీలమ్మ. నాన్నగారికి ఏమీ తగ్గలేదా అమ్మా? మెల్లగా అడిగాడు తల్లి ఇచ్చిన కాఫీ తీసుకుంటూ. నిట్టూరుస్తూ తల తిప్పింది సుశీలమ్మ. అది ఒంటిన పట్టిన జబ్బైతే కదా తగ్గటానికి. ఈ ఇంటి ఇడుముళ్ళు తీరితే తప్ప ఆయన ఆరోగ్యంగా తిరగరు. అది నేను బ్రతికుండగా జరిగేటట్టు లేదు అంది. అమ్మా బాధగా సంబోధించాడు నందు. తర్వాత ఎవరూ మాట్లాడలేదు. చాలాసేపు ఘోర నిశ్శబ్దం పరిపాలించింది. నీకు డబ్బు అవసరంగా ఉన్నట్లుంది, వచ్చావు అంది ఆమె. మూలిగినట్లే ఉంది నందు స్వరం. ఎంత? కృష్ణ చదువు ఆపి అక్కడికి వచ్చింది. ఎంతైతే నీకెందుకులేమ్మా, ఎందుకు అనవసరంగా అన్నీ నువ్వే ఆలోచించి హైరాణ పడతావు అంది విసుగ్గా కృష్ణ. మీకు తల్లిని నేనుగాక ఎవరే మీకోసం బాధపడేది? అక్కర్లేదు, నువ్వు నాన్నగారి పని చూసుకో చాలు. మిగిలిన బాధ్యతలు నావి అని చెప్తే వినవేం కర్మ. ఒరే నందు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరారా. అక్క మాటలు వింటూనే నందు లేచి పెరట్లోకి వెళ్ళిపోయాడు. బావి దగ్గర పరధ్యానంగా నిలబడిన నందు దగ్గరికి 5 నిమిషాల తర్వాత కృష్ణ వచ్చింది. కృష్ణ అన్నం తిని వెళ్ళవే, సుశీలమ్మ కేక పెడుతోంది వెనక నుండి. నవ్వలేక నవ్వాడు నందు. ఏమిటి కోపగించావా అక్క, అన్నం తినవా అన్నాడు. ఊరుకోరా, ఉన్న బాధలు చాలక ఇక కోపాలు ఒకటా? అది సరే కానీ నాకు అస్సలు టైం లేదు ఇప్పుడు, నీతో చాలా మాట్లాడాలి. మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత మా ఆఫీస్కి రా అంది. అలాగే అక్క. డబ్బెంత కావాలి ఇప్పుడు, పరీక్ష ఫీజుకేనా అడిగింది. నందు మౌనంగా సబ్బు పెట్టెను మెరుగు పెడుతున్నాడు. నందు అతి మార్దవంగా పిలిచింది కృష్ణ. డబ్బు అక్కను అడుగుతున్నాను అని సిగ్గుగా ఉందా వెర్రివాడా? నందు ఇప్పటికీ తలెత్తలేదు. నందు, మన బాల్యం ఎంత దర్జాలతో గడిచింది. ఏం చేస్తాం, విధి వక్రించింది. ఈ బీదరకపు కబంధ హస్తాల్లో పడ్డాం. హాయ్ నందు. పక్క మేడ మీద నుండి వచ్చిన కిన్నెర కంఠం పిలుపు విని మాటలాపి ఇద్దరు అటు చూశారు. దొంగ, ఎప్పుడొచ్చావు, నాకు కనిపించలేదేం అంది కిన్నెర. ఇప్పుడే అరగంట అవుతుంది నవ్వుతూ చెప్పాడు. అబద్ధం. మహాతల్లి పరమ నిజం అంది కృష్ణ. నిజంగా ఇప్పుడే వచ్చాడు, ఇంకా మేం మాట్లాడుకోనే లేదు అంది. సరే, నువ్వు నీ తమ్ముడికి సాక్ష్యం, నేనా నమ్మేది? వస్తున్నానుండు, మీ ఇద్దరి పని చెప్తాను నవ్వింది కృష్ణ. ఎందుకు రావే రాధిక, వాడొచ్చాక నువ్వు తప్పకుండా వస్తావు కానీ మీ ఇద్దరు ఎలాగో పాడండి. నేను ఆఫీస్కి పోతున్నా, మీ మధ్య నేనెందుకు? రాధిక లోనికి వెళ్ళింది. చైతన్య స్రవంతి లాంటి రాధిక స్నేహమే లేకుంటే మనం ఈ పాటికి నవ్వటం కూడా మరిచి ఉండేవాళ్ళమేమో నందు అంటున్న కృష్ణ కంఠం వణికింది. వేడి నిట్టూర్పే సమాధానమైంది నందు నుండి. విను నందు, మన పాత భావాలను మూఢాచారాలను కొంతవరకు వదులుకోగలిగితే మనం కొంత పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవచ్చు. మన కష్టాలన్నీ ఎగిరిపోయే మంచి పథకం ఆలోచించాను. అందుకే నువ్వు మధ్యాహ్నం తప్పక ఆఫీస్కి రావాలి, వెళ్తున్నా. నందు స్నానం ముగించి లోనికి వచ్చేసరికి వంట వసారాలో ఓ పక్కగా కూర్చుని సుశీలమ్మ రాధికకు జడ వేస్తున్న దృశ్యం కంటపడింది. అలికిడికి రాధిక ఆశగా తల తిప్పి చూసింది. సరిగ్గా కూర్చొక దిక్కులు చూస్తే జడ వంకరగా వస్తుంది మరి, సుశీలమ్మ హెచ్చరించింది. సరిగ్గా కూర్చోకపోతే ఒక ముట్టికాయ వేయటమే అన్నాడు నందు నవ్వుతూ. తారాజువలా సమాధానం వచ్చింది. నా బదులు నువ్వే తిను అవన్నీ అంటూ. జడ అల్లిక ముగించి పూల చెండు అమరుస్తున్న సుశీలమ్మ నవ్వింది. ఏమి రాధి, నిజంగా నువ్వు జడ వేయించుకోవటానికే వచ్చావా ఇప్పుడు అంది. పో అత్తయ్య, నువ్వు కూడాను. ఏమో కానీ బాగా నీ గుర్తు చేశావు. అమ్మ నిన్ను త్వరగా రమ్మంది. ఈరోజు మా అక్కను చూసుకోవటానికి ఎవరో వస్తున్నారు చెప్పింది రాధిక. అలాగా, చెప్పవేం మరి, ఏ ఊరు? ఏమో అమ్మకే తెలుసు అవన్నీ. ఈ పెళ్లి చూపులు తతంగాలంటే నాకు మహా చిరాకు, అందుకే వివరాలు నేను వినలేదు.
నీకేం కాదుగా ఈ పెళ్లి చూపులు, మధ్యన నీకెందుకు కవ్వించాడు నందు. నీతో నేనేం చెప్పలేదు, నీకెందుకు అసలు మా మాటలు? కస్సుమంది రాధిక. ఇంతలో రాధిక ఇంటి పని మనిషి రావటంతో తాత్కాలికంగా ఆ జగడం ఆగింది. పెద్దమ్మాయి గారికి పూల జడ వేయాలట, ఇంకా పిండి వంటలు చేయాలట. అమ్మగారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అంది గంగి. వస్తున్నా ఇప్పుడే అంటూ ఆదరాబాదరా వంటగది సర్దేసి నీరసంగా పడుకున్న భర్త వైపు ఒకసారి దీనంగా చూసి గంగి వెంట నడిచి వెళ్తున్న తల్లిని నిస్సహాయంగా చూస్తున్న నందు మనసు మూలిగింది. ఏమిటి అలా చూస్తున్నావు? కొద్ది నిమిషాలు గమనించిన రాధిక మెల్లగా అడిగింది. ఏమీ లేదు, అమ్మను నేను ఎప్పటికైనా సుఖపెట్టగలనా అని బాధగా ఉంది స్వరం. రాధిక అభిమానంగా అంది. నువ్వు బాధపడటానికి ఉంది నందు, ఇందులో మా అమ్మ ఊరికే సహాయానికి పిలిచింది అంతేగా. మీకు మాకు బంధుత్వం ఉంది, అది వేరే సంగతి. కానీ ఈ వీధిలో పక్క వీధిలో ఎవరి ఇంట ఏ అక్కర జరిగినా అక్కడ అమ్మ జడలు వేయటానికి, పూలు గుచ్చటానికి, పిండి వంటలు చేయటానికి వెళ్తూనే ఉంటుంది. ప్రతిఫలంగా ఏదో ఇస్తారు. ఒకప్పుడు తన ఇంట చిన్న పర్వదినానికి కూడా 2 వంట మనుషులను నియమించుకోగలిగిన అమ్మ నేడిలా తనకు తాను అదొక గౌరవ వృత్తిగా ఏర్పరచుకుంది మమ్మల్ని బ్రతికించుకోవటానికి. ఈ ఇంటికి నేను సాయపడగల రోజు ఎప్పుడు వస్తుందో అన్నాడు. ప్లీజ్ నందు, నాతో ఇంతకంటే నువ్వు మాట్లాడగల మాటలే లేవా? ఏం చేయను, నా ప్రపంచము నా మాటలు ఇంత మాత్రానికే పరిమితంగా ఉన్నాయి. పోదు, రోజులు మారుకుంటాయా ఎవరికి మాత్రం? నందు వెంట అతని గదిలోకి నడుస్తూ అంది. అరే, నీ షర్టుకు బటన్సే లేవు, అక్కడ కూడా ఇలాగే ఉంటున్నావా? మీ ఫ్రెండ్స్ ఎవరు? ఉండు నేను కుడతాను. థ్యాంక్స్. షర్టు తీయబోతున్న అతన్ని వారించింది. అక్కర్లేదులే నందు, ఇలాగే కుట్టేయగలను, సూది నీకు గుచ్చుకొదిలే అంది. అయితే మాత్రం ఉండు తీసిస్తాను, ఎవరైనా చూస్తే బాగుండదు. మరేం పర్వాలేదులే. అతడి మాట వినకుండానే రాధిక బటన్స్ కుడుతూ ఉంటే నందు విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు. ఏయ్, మాట్లాడవేంటి? ఏమిటి ఆలోచన? సూది అతడి చెంపకు ఆనుస్తూ అడిగింది. గుచ్చుకోగలదు, ఏమిటా మోటుతను? అబ్బా, పెద్ద మగధీరుడివి, చిన్న సూది పోటే భరించలేవు. త్వరగా కానీ ఈ సవాళ్ళు మొదలుపెట్టకు. అబ్బో, పెంకితనంగా చూసింది రాధిక. ఏమిటి అబ్బాయి గారు ఈ అధికారం? ఈ లెక్కన పెండ్లయ్యాక ఇంకెంత అధికారం చేస్తారా అని. ఆ మాటలు వింటూనే విభ్రాంతితో నిశ్చేష్టుడే నిలిచాడు నందు. ఏం మాట్లాడమే? వంట త్వరగా చెయ్యి, షర్టు గబగబా అంది అంటూ పరుగులెత్తిస్తావన్నమాట నన్ను. ఇదిగో అబ్బాయి, ఇప్పుడే చెప్తున్నాను, నా దగ్గర ఈ అల్లరేం కుదరదు. మాటలు ముగిస్తూనే పకపక నవ్వసాగింది. ఏమిటా నవ్వు? బుద్ధుందా లేదా? అవతలి గదిలో నాన్నగారు ఉన్నారు తెలుసా? బెదురుతూ అన్నాడు నందు. ఓహో, అయితే ఆయన కానీ ఎవరు కానీ ఇక్కడ లేకపోతే నీకు అభ్యంతరం లేదన్నమాట. చేరువుగా వచ్చి భుజాలపై చేతులు వేస్తూ అంది. చూడు నందు, నేను నీపై చాలా అధికారాలు చేస్తాను తెలుసా? పువ్వులతే ఆఫీసు నుండి వచ్చేటప్పుడు, ఈరోజు ఆఫీసు వెళ్ళకు, సరదాగా గడుపుదాం, నాకు ఇష్టమైన పిక్చర్ వచ్చింది, ఇవాళ వెళ్దాం, వగైరా వగైరా. ఆమె నవ్వు స్థాయి పెరిగింది. తీవ్రంగా చూస్తూ నందు తన భుజాలపై పడిన ఆమె చేతుల్ని తోసేస్తూ దూరంగా నడిచాడు. ఏమైంది? చిన్నపుచ్చుకుంటూ అడిగింది. నందు చూపుల్లో తీక్షణత తగ్గలేదు. మగాళ్ళు సాహసులని అంటారు, కానీ మీ ఆడవాళ్ళు ఎంత సాహసులు? ఏమైనా ఆలోచన ఉందా? తీవ్రంగా అన్నాడు. రాధిక వదనంలో వన్నెలు తగ్గాయి. ఎందుకు ఇన్ని నీతులు? నువ్వేమన్నా పారాయి వాడివా? నాకు కాబోయే భర్తవి కాదు, అది కేవలం మన ఆశలు. నువ్వొక ధనవంతుడి కుమార్తెవు, నేనొక పేదవాడిని, నిరుపేదను. అహంకారి అయిన నీ తండ్రి ఇంకా చదువు పూర్తి కాని వాడికి, రోజు గడవటమే కష్టమైన ఇంట్లో వాడికి కూతుర్ని ఎందుకు ఇస్తాడు అన్నాడు నందు. ఎందుకు నందు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? రోజులు మారతాయి, నువ్వు గొప్ప ఉద్యోగస్తుడు అవుతావు, నేను నిన్నే వివాహం ఆడతాను. మళ్ళీ చేరువుగా వచ్చిన ఆమెను దూరం చేసి తాను బయటకొచ్చాడు. గడప దగ్గర నిలబడి రాధికతో అన్నాడు. నీకు ఇదివరలో ఒకసారి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆశలు వేరు, అనుభవాలు వేరు. అది మరిచి హద్దులు దాటితే ఫలితం? అమాయకురాలైన నా బిడ్డను వలలో వేసుకున్నావా? వగైరా మాటలను నీ తండ్రి నుండి నేను వినలేను. అటువంటివి వింటే మా అమ్మ బ్రతకదు. మాకు మిగిలింది పరువు ఒక్కటే.
సమాధానం రాక రాధికను పరిశీలనగా చూశాడు. కాలి బొటని వేలుతో నేలను రాస్తూ కన్నీరు కారుస్తోంది. ఆమెను లాలించి ఊరడింప చేయటం తన కర్తవ్యమా? కావచ్చు. కానీ ఆ హక్కు తనకు ఉందో లేదో తెలియదు. ద్రవీభూతమవుతున్న మనసును చిక్కపట్టుకుంటూ అన్నాడు, ఇంకొంచెం ఆలస్యమైతే ఎవరో ఒకరు వచ్చేస్తారు నీకోసం వెతుకుతూ. వెళ్ళు, మీ ఇంట్లో పెళ్లి చూపులు కదా, నిండా బంధువులు సందడి. కానీ అవన్నీ నా కోసం కాదు, కళ్ళు తుడుచుకుంటూ రోషంగా అంది. కానీ తర్వాత వంతు నీదే కదా. ఆపు, నిన్నేం జ్యోతిష్యం అడగటానికి రాలేదు నేను. ఆమె కంఠం గట్టిగా పలకటంతో దశరథరామయ్య ముందు గదిలో నుంచి నీరసంగా అడుగుతున్నాడు, ఏమిట్రా అది, పోట్లాడుకుంటున్నారా? గతుక్కుమన్నాడు నందు. రాధికకు నదురు బెదురు లేదు. మీ అబ్బాయికి ఇంతకంటే మర్యాద ఏం తెలుసులే మావయ్య, అంత దూరం నుంచి వస్తాడు అందరితో పోట్లాడటానికేగా అంది. ఏమిట్రా నందు అది? ఏం లేదు నాన్న, నేను బయటకు వెళ్తున్నాను. అక్క నన్నెందుకో వాళ్ళ ఆఫీస్కి రమ్మంది. త్వరగా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. నిష్క్రమిస్తున్న అతన్ని నిర్నిమేష దృక్కులతో చూస్తూ ఉండిపోయిన రాధిక పెదవులపై ముగ్ధమోహనమైన చిరునవ్వు లాస్యమాడింది. నందు మంచివాడు, చాలా మంచివాడు అనుకుంది. సరిగ్గా సమయానికే వచ్చావే. నందగోపాల్ని చూసి ఫైల్స్ సర్దిపెట్టి లేచింది కృష్ణ నవ్వుతూ. రా నాతో అంటూ మేనేజర్ ఛాంబర్ వైపు నడిచింది. ఇదేమిటి, మీ మేనేజర్ గారి దగ్గరకు నేనెందుకక్క? బిడియంగా అడిగాడు. ప్రశ్నలు మాని పద, పనుంది. హాలు పొడవునా ఇద్దరూ నడిచి బాసు గది వైపు వెళ్తూ ఉంటే చాలామంది కనుబొమ్మలు పైకి లేవటం, కొందరు చిన్న చిన్న స్వరాలతో రహస్యంగా ఏదేదో చెప్పుకోవటం గమనించిన నందు లోపల చాలా కుపితుడయ్యాడు. పైకి అతడేమీ మాట్లాడకపోయినా తండ్రి స్వభావం బాగా ఎరుగున్న కృష్ణ వాతావరణాన్ని తేలిక చేయాలి అన్నట్లు నవ్వుతూ అంది. ఏమిట్రా మరీ అంత గంభీరంగా ఉన్నావు? ఏం లేదు, ఈ నక్కలు డేగలు తోడేళ్ల చూపులు పడకుండా నిన్ను ఇంట్లో మామూలుగా కూర్చోబెట్టగలనంత ప్రయోజకుడిని ఎప్పుడు కాగలనా అని. రే, నేను నీ అక్కనిరా. నీ అంత పౌరుషము అభిమానం నాకు ఉన్నాయి. స్వశక్తితో బ్రతకాలనేది నా ధ్యేయం. నన్నెవరూ ఇంట్లో కూర్చోబెట్టలేరు. ఇక డేగలు తోడేళ్ళు అంటావా, వాటి కర్మ అది. పాపం ఇంట్లో చూసుకోవటానికి కాస్త మంచి ముఖమే లేదు కాబోలు అంటూ గలగలా నవ్వేసింది. అదే కృష్ణ ప్రత్యేకత. ఆశ్చర్యంగా చూశాడు నందు. పర్మిషన్ లేకుండా మేనేజర్ స్వింగ్ డోర్ తీసుకుని తోసుకుని లోపలికి వస్తున్న కృష్ణను చూసి, ఉదయమే అపాయింట్మెంట్ తీసుకున్నాను లేనూరా అనేసింది. కృష్ణను చిరునవ్వుతో పలకరిస్తూనే నందగోపాల్ వైపు చూశాడు మేనేజర్. మిస్టర్ చార్లెస్ డిసోజా, హీఈజ్ నందగోపాల్ మై యంగర్ బ్రదర్. అతి మామూలుగా పరిచయం చేసి, చెప్పాను కదా హాఫ్ డే సెలవు తీసుకుంటున్నాను టు స్పెండ్ విత్ మై బ్రదర్ అంది. ఓకే, దట్స్ ఆల్ రైట్. సౌమ్యమైన చిరునవ్వుతో అంగీకారం తెలిపి లేచి తన ప్రైవేట్ రూమ్ వైపు దారితీస్తూ ఆగాడు చార్లెస్. కమాన్, లెట్ us హ్యావ్ సంథింగ్, డ్రింక్స్ ఆర్ లంచ్ అన్నాడు. నో థ్యాంక్స్, మరొకసారి, ఇప్పుడు కాదు మృదువుగా తిరస్కరించింది. ఓకే, సీ యూ. చార్లెస్ నందగోపాలతో మర్యాదగా కరచాలనం చేసి నిష్క్రమించాడు. పదనందు. ఇంటికి అక్క. కాంపౌండ్ కూడా దాటి బయటకు వచ్చాక అడిగాడు నందు. అమ్మయ్య, ఇప్పటికైనా నోరు విప్పావు. అదేమిట్రా, పై అధికారిని పరిచయం చేస్తే అలా మూగిగా ఉండిపోయావు, అతడేమనుకుంటాడు? నందు మాట్లాడే లోపునే దారిని పోయే ఆటోని పిలిచింది. ఆటో డ్రైవర్కు చేరవలసిన గమ్యం చెప్తూ ఇటు తమ్ముడితో అంది కృష్ణ. నా ఫ్రెండు డయానా ఇంటికి. ఎందుకక్క? పనుంది కానీ ఈ సీరియస్నెస్ కాస్త తగ్గించరా. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. మేనేజర్ అంతటి వాడితో అక్క ఇంత చనువుగా ఉన్నదేమిటా అని, అంతేగా. అప్పటికే నందు వదనం కందగడ్డలా తయారైంది. భావావేశం అతన్ని మాట్లాడనీయలేదు. నువ్వు మాట్లాడవేరా ఫూల్, ఏమిటా బాధ లోపల ఉన్న బాధలన్నీ చాలక. అంతవరకు రాస్తాపైనే దృష్టిని గిడ్చి ఉన్న నందు చివాలని ఇటు తిరిగాడు. పై అధికారిని కనీసం సర్ అని కానీ అండి అని కానీ అనని నీ ధోరణి ఏదో బంధువులకు లాగా అతడు అతి మర్యాదలు వలకపోయటం అన్నాడు. తేలిగ్గా నవ్వేసింది కృష్ణ. మాకు బాగా స్నేహం ఉందిలే, నీకే తెలుస్తుంది ఇక అంది. తగ్గని తీవ్రతతో అన్నాడు నందు. స్నేహమా? ఎప్పటి నుండి? నేను 4 నెలల క్రితం వచ్చెళ్ళాను. అప్పటికి ఆఫీసర్ లేడు. మరి ఇంత తక్కువ వ్యవధిలో బాగా స్నేహం ఎలాగైంది? లేక ఎప్పుడైనా క్లాస్మేటా?
కృష్ణలో అంతవరకు ఉన్న కొంటెతనము, తెచ్చిపెట్టుకున్న సరస ధోరణి తాకి వదనంలో త్వరగా అనేక భావాలు కదిలిపోయాయి. మౌనంగా ఉండిపోయింది. డయానా ఇంటి ముందు ఆటో దిగుతూనే నందు అక్కతో ఖండితంగా చెప్పాడు, ఇదిగో అక్క, నా పరీక్ష ఫీజు గురించి, ఖర్చుల గురించి బహుశా నువ్వు ఎవరి దగ్గర అప్పు తేవటానికి ఆలోచిస్తున్నావు కాబోలు. లేదా నాకేమైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా? అవేమీ వద్దు. మనం ఎవరిని ఎందుకు ఎప్పుడూ యాచించొద్దు. నేనే ఎలాగో తంటాలు పడతాను. మొహమాటాలు, సహాయాలు ముడిపడి లేనప్పుడే స్నేహాలు నిలుస్తాయి అన్నాడు. కృష్ణ ఆనంద విస్ఫారిత నయనాలతో తమ్ముడిని ఆపాదమస్తకం ఆప్యాయతాభిషేకం చేసింది. ప్రశంసా గర్వాలు నాట్యం ఆడుతున్నాయి ఆమె నేత్రాలలో. రా, అన్ని లోపల మాట్లాడుకుందాం. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యను, సరేనా? వీరి రాక ముందే తెలుసున్నట్లుగా డయానా భోజనాలు అవి సిద్ధంగా ఉంచింది. ఈమె చార్లెస్కి పినతల్లి కూతురు. ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నాకు తెలుసు. ఇద్దరం ఒకేసారి వచ్చాము ఈ ఆఫీస్కి చెప్పింది. మీరు తీరిగ్గా భోజనాలు చేసి మాట్లాడుకోండి. తాళం పక్కింట్లో ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు. నేను ఆఫీస్కి పోతున్నాను. మరి ఈమె ఉదయం ఆఫీస్కి వెళ్ళలేదా అడిగాడు నందు. లేదు, మన గురించే ఈ ఏర్పాట్లలో ఉండిపోయింది. నందు భ్రుకుటి అప్రయత్నంగా ముడిపడింది. డైనింగ్ టేబుల్ని పరీక్షగా చూశాడు. ఏమిటి, ఏదో పెళ్లి భోజనంలాగా ఇంత ప్రత్యేకంగా ఆర్భాటంగా ఉంది నాలాంటి అనామకుడి కోసం? నాకేమీ అర్థం కావటం లేదక్క. మనం ఇద్దరమేనా, ఇంకా ఎవరైనా వస్తున్నారా భోజనానికి? అతడి మాటలు పూర్తి కాకుండానే చార్లెస్ కారు వచ్చి ఆగటం, మరో నిమిషంలో అతడు లోపలికి రావటం జరిగింది. నిన్నిప్పుడు రావద్దన్నాను కదా, అతి చనువుగా అంది కృష్ణ అతనితో. చార్లెస్ వాష్ బేసిన్ వద్దకు నడుస్తూ అన్నాడు, నాకు మీ తమ్ముడితో మాట్లాడటం అవసరం అనిపించింది, అందుకే వచ్చేశాను. అభ్యంతరమైతే వెళ్ళిపోతాను. నో, వెళ్ళటం ఎందుకు? రా, డయానా అన్నీ సిద్ధంగా ఉంచింది పాపం, శ్రమపడి. శ్రమేముంది? నేను ఉదయం నువ్వు చెప్పినప్పుడు చెప్పాను మా కజిన్ సిస్టర్తో భోజనాల ఏర్పాటు చూడమని అన్నాడు చార్లెస్. కిటికీ నుండి బయట చెట్టు కొమ్మల మీద పక్షుల జంటలను చూస్తూ కేవలం శ్రోతలా ఉండిపోయిన నందుని పరిశీలనగా చూశాడు చార్లెస్. మిస్టర్ నందగోపాల్, మీకు ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్లుంది. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. ఈలోగా మీ అక్క అన్ని వివరాలు చెప్తుంది. ఫ్రిడ్జ్ నుండి ఓ డ్రింక్ తీసుకుని తాగి వెళ్ళిపోయాడు చార్లెస్. ఏమిటక్క ఇదంతా? భోజనం ప్లేట్లలో వడ్డిస్తూ కూర్చోరా, తింటూ మాట్లాడుకుందాం అంది కృష్ణ. అబ్బా, తిండి తిండి తిండి, ఏమిటి డొంక తిరుగుడంతా? ఇదిగో అక్క, నీకు ఆ చార్లెస్కి ఏమిటంత దోస్తి? అతడెంత తీవ్రత ప్రదర్శించాడో కృష్ణ అంత నమ్రతాపూర్వకంగా అంది భోజనానికి ఉపక్రమిస్తూ. నందు, అంతా సవ్యంగా జరిగితే, అందరూ ముఖ్యంగా నువ్వు అర్థం చేసుకొని అంగీకరిస్తే ఈ మా చనువు స్నేహాలు వివాహబంధంగా మారుతాయి. కాలి కింద భూమి కదులుతున్నదా? చరచరాలన్నీ గిరగిరా తిరుగుతున్నాయా? తాను మెలకుగానే ఉన్నాడా, లేక ఇదేమైనా దుస్వప్నమా, లేక ఏమైనా నాటకమా? అనుకోకుండా హఠాత్తుగా ఏ వన్యమృగమో వచ్చి నోరావళించి ఎదుట నిలబడి కబళింప సిద్ధంగా ఉంటే మనిషి ఎంత స్తబ్దవుతాడో, ఎంత నిస్తేజుడవుతాడో అలా ఉంది నందగోపాల్ పరిస్థితి. అక్క ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా భోజనం వదిలి లేచి ఎకాఎక్కి వీధి ద్వారం వైపు నడిచాడు. అయ్యో, ఒక్క ముద్దైనా తినకుండా వెళ్తావా? ఒరే నందు, నా మాట వినరా, వెనక్కు రారా. విననట్లే ద్వారం దాటి వీధిన పడి నడక సాగించాడు. రొప్పుతూ రోజుతూ వెనకనే వచ్చి కలిసింది కృష్ణ. ఒరే నందు, ప్రథమ ఆవేశం వేరు. ఏదైనా నిదానంగా ఆలోచిస్తే మరో విధమైన ఆలోచన, సమర్థన కలుగుతాయి. ఆలోచిద్దాం. అప్పుడే నాన్నగారికి అమ్మకు ఏమీ చెప్పకు. పక్కపక్కగా నడుస్తూ ఆయాసపడిపోతూ మాట్లాడుతోంది కృష్ణ. ఒరేయ్, అనవసరంగా అక్క మీద కోపం తెచ్చుకుంటావా? నా మీద ఉట్టే సుమా. ఆయన మంచి మనిషి, బోలెడు డబ్బుంది. మనందరి కష్టాలు గట్టెక్కుతాయని నేను అలా ఆలోచించానురా. నా సుఖం కోసం నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావు కాదు? నేనంత స్వార్థపరురాలిగా నీకు ఎప్పుడైనా కనిపించానా చెప్పు అనునయంగా అంది. నందు కోపం అంతా దిగిపోయింది. ఆరాధనగా, ఆప్యాయంగా, ప్రేమగా అక్క వంక చూస్తున్న ఆ కళ్ళు వానాకాలపు కొలనులే అయ్యాయి. ఇంటికి పోదాం పదక్క, ఆలస్యమైతే అమ్మ కంగారు పడుతుంది అన్నాడు. తమ్ముడి కంఠస్వరంలోని మార్ధవము మంచి గమనించిన కృష్ణ
హృదయ భారం తగ్గి తేలికయింది. అవును పద, కానీ ఎవ్వరికి ఏమి చెప్పకు సుమా, ఆలోచిద్దాం అంతే అంది. అలాగే అక్క. థ్యాంక్స్ పద. ఇల్లు చేరేసరికి అదొక రణరంగంలా ఉంది. సుశీలమ్మ ఇంకా జగన్నాథం గారింటి నుండి రాలేదు. రాత్రి 9 దాటాక భోజనాలు అయ్యాక వస్తారని, తినుబండారాలు ఇమ్మన్నారని చెప్పి కొన్ని వంటకాలు ఇచ్చిపోయింది జగన్నాథం ఇంటి పని మనిషి. తనకు మందు మంచినీరు ఇచ్చేవారు లేక ఎవరిని తిట్టాలో తెలియక హైరాణ పడుతున్నాడు దశరథరామయ్య. జనాంతికంగా ఈ ప్రపంచంలోని అన్యాయాలను దారి తప్పి నడిచే అందరినీ దూషిస్తూ గోరు చుట్టు మీద రోకటి పోటులాగా అతడి జ్యేష్ఠ కుమార్తె అల్లుడు తమ 4 సంతానంతో సహా వచ్చున్నారు. జగన్నాథం ఇంటి నుండి వచ్చిన వంటకాలపై ఆ పిల్లలు ఆవురావురమంటూ పడి తింటూ ఉంటే దశరథరామయ్యకు కోపం వస్తుంది. ఇక్కడేం అష్టైశ్వర్యాలున్నాయని వచ్చి పడ్డారు అని ఆయన అన్న మాటకు జవాబుగా కూతురు అల్లుడు బల్లేల వంటి మాటలు విసిరారు. ఏముందో లేదో నాకెందుకు, నాకు ఇస్తామన్న స్కూటర్ ఇంతవరకు ఇవ్వలేదు. మీ అమ్మాయికి ఇచ్చి పంపండి, నేను వెళ్తున్నాను. ఎవరెంత బ్రతిమాలినా వినకుండా అల్లుడు వెళ్ళిపోయాడు మరొకసారి బెదిరించి. ఎప్పుడొచ్చారక్క అసలు? కృష్ణ అడిగింది. నువ్వు అలా ఆఫీసుకు చిత్తగించి ఉంటావు అంతే, అప్పుడే వచ్చాము. ఉదయం 10ంటికి వచ్చావన్నమాట అంది కృష్ణ. అవునా, మరి వచ్చామని తెలిసి కూడా అమ్మ 4 కబుర్లు పంపినా రాలేదు. నువ్వే చెప్పు, అది అల్లుడిని అవమానించినట్టు కాదా? కృష్ణ నిట్టూర్చింది. పరిస్థితి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పనక్క. అవునే, హాయిగా ఉద్యోగం వెలిగిస్తూ మొగాడిలాగా బ్రతుకుతున్న దానివి. మొగుడితో ఉండే మొహమాటాలేమిటో ఇబ్బందులేమిటో నీకేం తెలుసని, నీకు నా బాధ తెలుస్తుంది. ఇక మౌనంగా ఉండలేక నందు తీవ్రంగా జవాబిచ్చాడు. అవును, అందరం అప్రయోజకులుగా మిగిలిపోతే అదొక్కతే మగాడిలాగా ఇంటా బయట సమర్థించుకొస్తూ ఉంటే ఎదురు నిందలు వేస్తావా అన్నాడు. చూసావా చూసావా, ఇంటికి పెద్ద ఆడపడుచుని నా అచ్చట ముచ్చట అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఎప్పుడొచ్చినా ఏదో ఓ వంకన అబద్ధాలు చెప్పి సాగనంపుతున్నారు. మాకు రావాల్సింది మాకు ఇవ్వకుండా అంది. ఇంతలో 10 మంది అమ్మాయిలు బిలబిలా వచ్చారు. టీచర్ టీచర్ అంటూ. వస్తున్నా వస్తున్నా, అలా ఆ మామిడి చెట్టు కింద కూర్చుందామా ఇవాళకి? వచ్చేస్తున్నా, కూర్చోండి వెళ్ళి అంటున్న కృష్ణను విస్మయంగా చూస్తూ అడిగాడు నందు. ఎవరక్క వాళ్ళు? ట్యూషన్ చెప్తున్నానురా నందు, ఆఫీసు నుండి వచ్చాక అంతా తీరికే కదా అందుకని అంటూనే తన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళింది కృష్ణ. తనకు మందిస్తున్న నందుతో అన్నాడు దశరథరామయ్య. ఒరే అబ్బాయి, చూడు ఆడపిల్ల అది ఎంత కష్టపడుతుందో. ఇక ఆ చదువు మాని నువ్వు ఏదో 4 రాళ్ళు సంపాదిస్తే తప్ప ఇల్లు గడవదురా. నేను అదే అనుకుంటున్నాను నానా. అనుకోవటం కాదురా, చెయ్యాలి. అబ్బబ్బబ్బా, ఈ పిల్లల అల్లరి ఏమిటే శకుంతలా? బాగుంది నాన్న, పిల్లలు అల్లరి చేయరా, రేపే వెళ్ళిపోతాలే. ఎప్పుడొచ్చినా నా ప్రారంభం ఇంతే, ఓ అచ్చట ముచ్చట. అచ్చట ముచ్చట అని ఒకళ్ళని పీకు తినే బదులు నువ్వు ఏదో తగిన ఉద్యోగం చేసి సంపాదించుకోరాదు? ఈ బీదింటి మీద ఇంకా ఎందుకు దండయాత్రులక్క అంటున్న నందుపై విరుచుకుపడింది శకుంతల. అనరా అను, ఆయన వదిలేశారుగా మరి. ఇక నన్ను మీరంతా ఇలాగే అంటే ఏనాడో నేను ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే. వదిలేశారా? త్రుళ్ళి పడ్డాడు నందు. రభసను పసిగట్టిన కృష్ణ తన శిష్యురాండ్రలను వదిలి ఒక్కసారి లోపలికి వచ్చింది. అక్క, నందు అలా పోట్లాడుకోకండి. వాళ్ళంతా బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పారంటే నగుబాట్లు మనకి. పోయి కాస్త రెస్ట్ తీసుకోనందు. నువ్వు పిల్లలకి కాస్త స్నానాలు చూడక్క. అలా కొంతగా రాజుకున్న నిప్పురవ్వలు పొద్దుపోయి సుశీలమ్మ ఇంటికి తిరిగి వచ్చాక మరింత రగులుకున్నాయి. వాళ్ళు కలవాళ్ళు, తల పెట్టినప్పుడే పిల్ల పెళ్లి చేసుకోగలరు, కట్నాలు గుమ్మరించగలరు. మన కృష్ణ పెళ్ళిడు దాటిపోతోంది. కన్నీళ్లు పెట్టుకున్న సుశీలమ్మపై మండిపడ్డాడు భర్త. ఆ వెధవ ఏడుపులన్నీ తర్వాత కానీ ముందు కాస్త తిండి పారేవే, నాకు ఆకలితో చస్తున్నాను అన్నాడు. పెద్ద కూతురు మరింత ఎగిరిపడింది. ఎంతైనా అంత వెట్టి చాకరీ ఎందుకమ్మా? కాస్త వచ్చి అల్లుడిని పలకరించే మర్యాదైనా తెలియటం లేదు నీకు. ఆ గొప్పవాళ్ళు స్నేహితులయ్యారని గర్వం వచ్చిందేమో నీకని ఆయన వెళ్ళిపోయారు. అయ్యో, అల్లుడు గారు వెళ్ళిపోయారా? సుశీలమ్మ నొచ్చుకుంది. అల్లుడా మరొకట? అంత నిర్లక్ష్యం ఎందుకు భరించాలి? అసలు నీకు నాపై ఇష్టం ఉంటే ఇలా చేస్తావా అమ్మా? తండ్రి పక్కనే అన్నం తినటానికి కూర్చుంటూ సణుగుతున్నది శకుంతల. కృష్ణ, నువ్వు రావే అమ్మా, తిందువు గాని. తల్లి పిలుపు వినిపించనంత నిద్రలో ఉంది కృష్ణ.
లేపటానికి వెళ్ళాడు నందు. ఆకలి లేదురా, నిద్ర వస్తుంది, మీరు తినండి నిద్రలోనే అనేసి అటు ఒత్తిగిల్లింది. అక్క కోసం ఆమె పిల్లల కోసం మంచం వదిలి నేలపై తలగడ వేసుకుని అలిసిపోయి పడుకున్న అక్కను చూసి కన్నీరు గిర్రును తిరిగింది నందుకి. ఒక చేతి వేళ్ళు ఒకలా ఉండవు, ఒక తల్లి బిడ్డల బ్రతుకులే ఒకలా ఉండవు. ఒక్క ఇంట్లోనే తరహాల ఈతి బాధలు, మళ్ళీ రకరకాల మనస్తత్వాలు. కృష్ణ రావే అమ్మా, పగలంతా పని చేస్తావు, ఇప్పుడైనా 4 మెతుకులు తినకపోతే వేడి చేస్తుందే తల్లి అంటూ తల్లి ఇంకా పిలుస్తోంది. ఉద్యోగం చేసే మహారాణి వచ్చే దారిలోనో ఆఫీస్ మెస్లోనో బాగా పలహారాలు కాఫీలు దట్టించే ఉంటుందిలే, నువ్వు కూర్చో అన్నానికి నిర్లక్ష్యంగా అనేసింది శకుంతల. చిచ్చి, మనిషా పశువా? చికాకు పడుతూ దూకుడుగా వెళ్ళబోయిన నందు చేతిని గట్టిగా పట్టుకుంది కృష్ణ చెయ్యి. అక్క, నిద్రపోలేదా నువ్వు నిజంగా? నీరసంగా లేచి కూర్చుంది కృష్ణ. అరే, నువ్వేమి గొడవ చెయ్యకురా, అనవసరపు రగడ తప్ప ఏముంది? అక్కను విమర్శించడానికి కూడా లేదు. మరి అవతల ఆ మగమహారాజు ఆమెను వేధించుకు తింటే ఈమె వచ్చి మనల్ని సాధిస్తుంది, మరొక మార్గం లేక. పెళ్ళైన ఆడదానికి కాపురం నిలబెట్టుకోవాలనే తహతహ సహజం కదా. పద, అమ్మ గొడవ మానదు తినకపోతే. ఇద్దరూ లేచి భోజనాల గదికి వెళ్ళారు. అమ్మ, మా ఇద్దరికీ ఆకలి లేదు, పల్చటి మజ్జిగ తాగుతాంలే, ఇదేనా మజ్జిగ గిన్నె? తెల్లటి నీళ్లలా ఉన్న మజ్జిగతో 2 గ్లాసులు నింపి, రారా నందు, మనం కాసేపు డాబా మీద పడుకుని కబుర్లు చెప్పుకుందాం అంది. నేను చెప్పలేదమ్మా ఏదో తిన్నారని, శకుంతల నిర్లక్ష్యంగా గొణిగింది. ఊరుకోవే, పెద్ద కూతుర్ని వారిస్తూ కృష్ణతో అంది సుశీలమ్మ. రామ్మ కృష్ణ, మాకు చాలదని నువ్వు భోజనం మానకే, మా కోసం చేస్తున్న చాకిరీ చాలదు. ఆఫీసులో అలసి వచ్చి మళ్ళీ ట్యూషన్లతో శ్రమ పడతావు. నీ ఆరోగ్యం గురించి భయంగా ఉంది తల్లి నాకు. దా, ఆ ఉన్నదే తలా కాస్త తిందాం, నువ్వు పస్తుంటే తీరే సమస్య ఇది తెచ్చిపెట్టుకున్న విసుగును ప్రకటించింది కృష్ణ. నిజంగా ఆకలిగా లేదమ్మా, నన్ను వదులు, పదరా నందు. పోయి డాబా మీద కూర్చున్నారిద్దరూ. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.